అందరా సార్ కొంచెం ఎలకరండి. ఓకే సార్. సరే సురేష్ మీ టీం అంతా మాల్యాత్ర ఎక్కడ ఉన్నాడు? కావలి నియోజకవర్గ ప్రజానీకానికి అందరికి కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ పరమేశ్వరుని యొక్క దీవెనలు, తల్లి పార్వతీదేవి యొక్క ఆశీస్సులు మన కావలి నియోజకవర్గ ప్రజానీకానికి మెండుగా నిండుగా ఉండాలని, వారి ఆశీస్సులతో కావలి బాగా అభివృద్ధి చెందాలని, కావలి ఒక అగ్ర పట్టణంగా అభివృద్ధి చెందే దిశగా అడుగులు వేసే విధంగా ఆ దేవుని ఆశీర్వదించమని చెప్పి కోరుకునేందుకు ఈ రోజున ఈ కావలి పట్టణం నడిబొడ్డున ఉన్నటువంటి ఈ శివాలయానికి సందర్శన కోసం రావటం జరిగింది. ముఖ్యంగా ఈ కావలి పట్టణం నడిబొడ్డున ఉన్నటువంటి శివాలయం ఎంతోమంది ఎన్నో సంవత్సరాలుగా ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో, అచంచలమైనటువంటి మనస్తత్వంతో, ఈ దేవుని యెడల ప్రేమానురాగాలతో, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకుల యొక్క కుటుంబం ఈ దేవదేవుని యొక్క ఆశీస్సుల కోసమే నిరంతరం కూడా వాళ్ళు శ్రమిస్తూ ఈ టెంపుల్ని ఎంతో అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి తరుణంలో వారికి తోడుగా ఇంకా ప్రభుత్వ అండదండలు కూడా ఉంటే ఇంకా గుడి బాగా అభివృద్ధి చెందుతుందనేటువంటి ఒక ఆలోచనతో దీనికి కార్యనిర్వాహక కమిటీని వేయటం, అదేవిధంగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి ధర్మకర్తలే కుర్రవాడు యాక్టివ్గా కూడా ఈరోజు పనిచేయటం, ఒకవైపు ప్రధాన అర్చకులు శశి కావచ్చు, అదేవిధంగా ధర్మకర్త కానీ శివరాత్రి ఉత్సవాలను ఈరోజు బాగా ఘనంగా నిర్వహిస్తున్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ 11 రోజుల పాటు జరిగేటువంటి ఈ బ్రహ్మోత్సవాలను కావలి ప్రజలందరూ కూడా తిలకించాలని, ఆ దేవుని యొక్క ఆశీస్సులు మనందరూ పొందాలని, శివుని ఆజ్ఞ లేనిదే ఏది జరగదనేది ఒక నానుడు ఉంది. కాబట్టి శివుని ఆజ్ఞ కొరకు, శివుని ఆశీస్సుల కొరకు భక్త కోటి అంతా కూడా దేవుడు దర్శించుకొని రావాలని మనసారా కోరుకుంటూ, కావలికి ఒక తలమానికమైనటువంటి పాతూరు శివాలయం అంటే ఒక చరిత్ర గల మహిమాన్వితమైనటువంటి దేవుడు ఉన్నటువంటి ప్రాంతం. ఎంతో మంది పుణ్యాత్ములు ఇక్కడ సందర్శించారు, ఎంతో మంది పుణ్యాత్ములు ఈ దేవుడి దర్శనంతో కీర్తించబడ్డారు.
తప్పకుండా ఈ యొక్క పరమశివుని యొక్క ఆశీస్సులు మన కావలి పట్టణ నియోజకవర్గ ప్రజానీకానికి నిండుగా ఉండాలని మనసారా కోరుకుంటూ కావలి ప్రజానీకానికి అందరికి కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ధన్యవాదాలు.